యువర్ ఆనర్, ఇంతకు ముందు మనం ఎన్ని సో కాల్డ్ మ్యారిటల్ రేప్ కేసులు విన్నాం? తక్కువ. ఎందుకంటే వైవాహిక బంధానికి మన జనరేషన్ వాళ్ళు ఇచ్చే వాల్యూ అలాంటిది. అది వాల్యూ కాదు సార్, భయం అంటారు దాన్ని. తోటి లాయర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చెయ్యకూడదని తెలీదా నీకు? మిస్టర్ వశిష్ఠ, ఎన్నో కేసు వశిష్ఠ, ఎన్నో కేసు వశిష్ఠ గారు, ఫస్ట్ ప్లీజ్ కంట్రోల్ నాదెన్నో యువర్సెల్ఫ్. కేసు తెలుసా? 50. మీరు కోర్టు రూల్స్ అతిక్రమిస్తున్నారు. సీనియర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. కూర్చో. వశిష్ఠ గారు, ఐఎమ్ సారీ యువర్ ఆనర్. విత్తనమంత సమస్యని చెట్టంత చూపిస్తున్నారు వీళ్ళు. రాజీతో పోయేదాన్ని రాజ్యాంగం దాకా తీసుకొచ్చి ఒక రెప్యూటెడ్ డాక్టర్ పరువు తీసి కోర్టు సమయం వృధా చేసిన ఈ కేసుని కొట్టివేయాలని మనస్ఫూర్తిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఆఖరిగా ఒక మాట యువర్ ఆనర్, తప్పే. ఫ్లవర్ వాస్తో దాడి చేసింది నా క్లయింట్ రాజ్ కుమార్ చేసింది తప్పే. దానికి కోర్టు వారు ఎంత ఫైన్ విధించినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఐ రెస్ట్ మై కేస్ హియర్ యువర్ ఆనర్. మిస్టర్ విశ్వ, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, ముందుగా ఇంటరప్ట్ చేసినందుకు అందరి ముందు మీకు ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మిస్టర్ విశ్వ, మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అర్థమైంది సార్. మ్యారిటల్ రేప్, వైవాహిక అత్యాచారం అనే దాని గురించి మన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదన్న విషయం నాకు క్లియర్గా అర్థమైంది సార్. ఒక అపార్ట్మెంట్లో 15 ఫ్లాట్లుంటే కనీసం 4 ఫ్లాట్లలో జరిగే ఒక కామన్ నేరం సార్ ఇది. ప్రపంచం మొత్తంలో ప్రతిరోజు ఒకే మనిషి మీద మళ్ళీ మళ్ళీ ఒక వ్యక్తి చేసే గలీజ్ నేరం సార్ ఇది. ఒక్క నిర్దోషికి కూడా మనం అన్యాయం జరగొద్దని చెప్పి చదువుకున్నాం కదా సార్. దాంట్లో అకార్డింగ్ టు లా రాసి పెట్టలేదు కదా. ఎలాగో ప్రతి ఇల్లు కోర్టు చెప్పి సార్ గారు సెలవిచ్చారు కదా. పబ్లిసిటీ కోసం కాపురాలు కూల్చే వాళ్ళు 10ల్లో ఉంటారేమో. ఈ జరుగుతున్న దరిద్రాన్ని బయటకి చెప్పుకోలేక నా ఇంటి పరువు ఏమవుద్ది, నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నా చుట్టాలు ఏమనుకుంటారని చెప్పి బయటికి చెప్పకుండా నక్కి నక్కి ఇంట్లో కూర్చుంటున్న వాళ్ళు వేల మంది ఉన్నారు సార్. వేల మంది ఉన్నారు. ఇంత పెద్ద సమస్యను అర్థం చేసుకోలేని సమాజంలో బతుకుతున్న విక్టిమ్ని సార్ నేను. ఇలాంటి ఎంతో మంది ఆడపిల్లలు వచ్చి వాళ్ళ కథల్ని చెప్తుంటే విని ఏం చేయలేకపోతున్న విట్నెస్ సార్ నేను. ఏదో పీకెత్తాం, ఏదో చేసేద్దాం అని చెప్పి 5 ఏళ్ళు లా చదివిన లాయర్ సార్ నేను. అందుకే ఇప్పుడు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నా సార్. ఎన్ని నెలలు టార్చర్ పెట్టిండు సార్ మహతిన్ వాడు. పూజ గదిలో ఉంటే వదలలేదు, పీరియడ్స్ ఉంటే వదలలేదు, సంఖ్యలు కట్టేసి రేప్ చేస్తుంటే ఆ అమ్మాయి కొంచెం ధైర్యం తెచ్చుకొని కోర్టు వరకు వస్తే ఫ్లవర్ వాస్ కి ఫైన్ కడతా అంటున్నారు సార్ వీళ్ళు. ఎమోషనల్ గా మాట్లాడేసి కేసుని డైవర్ట్ చేస్తే పని అయిపోద్దా? తోటి లాయర్ మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేయొద్దని తెలియదానికో. కూర్చోండి, కూర్చో. ఏయ్, ఎవరది? ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ విశ్వ, యూ కంటిన్యూ. యువర్ ఆనర్, ఈరోజు కోర్టు చరిత్రలో ఎప్పుడు జరగంది ఒకటి జరిగింది యువర్ ఆనర్.
ఎవ్వరూ ఎవ్వరిని ఇంట్రోగేట్ చేయలేదు. ఒక జరిగిన క్రైమ్కి జడ్జితో సహా 50 మంది సాక్ష్యం ఇక్కడే ఉన్నారు. ఒక లాయర్ బోన్లో నించొని మాట్లాడాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ కోర్టు చరిత్రలో ఎప్పుడు ఇది జరగలేదు అని మాట్లాడతాం యువర్ ఆనర్? మీరే ఒక ప్రెసిడెంట్ సెట్ చేయండి. ఎంతో మంది నలిగిపోతున్న వాళ్ళకి ఒక హోప్ ఇవ్వండి. దీనికి ఎవరు శిక్ష చేస్తారులే అనుకునే ప్రతి ఒక్కొక్కడికి ఒక భయాన్ని ఇవ్వండి. యువర్ ఆనర్, కోర్టు గెలుపు మెట్లెక్కొచ్చిన ఓ మంచోడిని గెలిపించడంలో లేదు, ఇంట్లో కూర్చున్న చెడ్డోడికి కూడా భయాన్ని పుట్టించడంలో ఉంది. వశిష్ఠ గారు, మీరు ఇంకా రేప్తో పోల్చొద్దని చెప్పారండి. నన్ను అడిగితే రేపే బెటర్ సార్. అట్లీస్ట్ రేప్ జరిగిన తర్వాత విక్టిమ్ వెళ్ళి నెక్స్ట్ డే కల్ప్రిట్ మీద కేసు వేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఆ నెక్స్ట్ డే అదే విక్టిమ్ వెళ్ళి అదే కల్ప్రిట్కి దోసలేస్తుంది సార్. The judgment will be passed in the next hearing. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు సార్. మీ అంచనాలను అందుకోవడానికి నేను చాలా వంగాల్సి వచ్చింది. ఈ కేసులో గెలుపు ఓటమిని పక్కన పెడితే మీరు మనిషిగా ఆల్రెడీ ఓడిపోయారు సార్. మీ ఫ్రెండ్ కొడుకు గురించి ఆలోచించారు కానీ మీ సొంత వైఫ్ గురించి ఆలోచించలేకపోయారు సార్. ఇక్కడ టాపిక్ ఆడమ్మగా కాదు సార్, ఒక మనిషి అభిప్రాయానికి ఎదుటి వాళ్ళు ఇవ్వాల్సిన వాల్యూ. అది మనసులో పెట్టుకొని ఆధిక్యత అని మోగిపోతున్న మీ చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీసేయండి సార్. మీరు వినాల్సిన చప్పట్లు ఇంకా చాలా ఉన్నాయి. అబ్బో, అసలు అలవాట్లేని అటాక్ చేస్తున్నావే. నువ్వేమైనా దశావతారంలో కమల్ హాసన్ అనుకుంటున్నావా? నువ్వెందుకమ్మా ఇప్పుడు ఇక్కడ నీ పనులన్నీ మానేసుకుని మాదిగా మారడం అంత అవసరమా ఇప్పుడు? స్వచ్ఛమైన ప్రేమ సంపాదించుకోవటానికి మనం మారటంలో ఏం తప్పులేదు నాన్న.